ఆంధ్రప్రదేశ్ క్రీడా చరిత్రలోనే సరికొత్త అధ్యయనం లిఖించబడుతోంది. కేంద్ర యోజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా చొరవతో మొట్టమొదటిసారిగా మన విశాఖపట్నం వేదికగా అస్మిత సౌత్ జోన్ మహిళల కాయాకింగ్ అండ్ కనోయింగ్ ఛాంపియన్షిప్ 2026 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జూలై 4-5 తేదీలలో 2 రోజుల పాటు కూడా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో దక్షిణ భారతదేశంలోని 11 రాష్ట్రాల నుండి దాదాపు 400 మంది మహిళా అథ్లెట్లు తమ జలక్రీడ ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. ఎంతో కాలంగా కేవలం ఒక నీటి వనరుగా మాత్రమే ఉన్న గంభీరం గెడ్డ రిజర్వాయర్ నేడు దేశం గర్వించదగ్గ క్రీడా వేదికగా ఎలా రూపాంతరం చెందిందో ఈ కథనంలో తెలుసుకుందాం. గంభీరం గెడ్డ రిజర్వాయర్ వద్ద పండగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పోటీలను అధికారికంగా ప్రారంభించారు. మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ SAAP శాప్ మేనేజింగ్ డైరెక్టర్ భరణి మరియు ప్రణయ్ వంటి ప్రముఖులు స్వయంగా విచ్చేసి అథ్లెట్లలో సరికొత్త జోష్ నింపారు. శాప్ మరియు రాష్ట్ర కనోయింగ్ అండ్ కాయోకింగ్ అసోసియేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ఏర్పాట్లు జాతీయ స్థాయి ప్రమాణాలను తలపిస్తున్నాయి. అస్మిత లీగ్ సౌత్ ఇండియాకి సంబంధించి ఏదైతే ఉన్నాయో రాష్ట్రాల సంబంధించిన కయాకింగ్ మొత్తం దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ లీగ్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. బలరాం గారు కానీ వాళ్ళ టీం కానీ దాదాపు 11 రాష్ట్రాలకు సంబంధించిన కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ఇక్కడ భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఆ పొటెన్షియాలిటీ ఉంది. ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ మనం అనేక గేమ్స్ చూసాం. ఈరోజు వాటర్ గేమ్స్ వేరే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో వాటర్ గేమ్స్ బాగా రన్ చేస్తున్నారు. వాటర్ టూరిజంని గేమ్ రన్ చేస్తున్నారు. అది మళ్ళీ మన రాష్ట్రానికి రావాలి. ఎందుకంటే భౌగోళికంగా మనకు ఆ స్ట్రెంత్ ఉంది. కోస్టల్ ఏరియా ఇలాంటి ఏదైతే గంభీర్ గడ్డ లాంటి ప్రాజెక్ట్స్ అనేకం ఉన్నాయి. ఈరోజు బ్రహ్మాండ ఇది ఇక్కడ చూసే క్లైమేట్ చూస్తే ఒక అద్భుతంగా ఉంది. ఇలాంటి వాతావరణం వేరే రాష్ట్రాల్లో లేదు. ఈ కయాకింగ్ కానీ అదేవిధంగా వాటర్ గేమ్స్లో ట్రైన్ అయిన పిల్లలు ఒక పక్క మెడలిస్టులు అవుతారు. దాంతోపాటు ఈరోజు NDRF కానీ ఆర్మీ సర్వీసెస్లో కానీ దాంతోపాటు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఈ క్రీడలో ఉన్న గొప్పతనం ఏంటంటే వారు ఈ క్రీడలో కానీ రాణించగలిగితే వాళ్ళ లైఫ్లో కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడగలిగే శక్తి సామర్థ్యం క్రీడాకారులకు మాత్రమే ఉంది. ఒలింపిక్స్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వాటర్ స్పోర్ట్స్ లో పాల్గొంటున్న అథ్లెట్లు గంభీరం గెడ్డపై నిశ్చలంగా ఉన్న నీటిని చీల్చుకుంటూ సబ్ జూనియర్, జూనియర్ మరియు సీనియర్ కేటగిరీలలో దూసుకుపోతున్నారు. 200 మీటర్లు, 500 మీటర్లు మరియు 1000 మీటర్ల విభాగాలలో అథ్లెట్లు పోటీ పడుతున్న దృశ్యాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. గంభీరం రిజర్వాయర్ లో మన కనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా కాంపిటీషన్ సౌత్ జోన్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మహిళా కాంపిటీషన్ను కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మహిళల్ని పెద్ద ఎత్తున క్రీడల్లో ప్రోత్సహించాలి, ప్రత్యేకంగా వాటర్ స్పోర్ట్స్లో ప్రోత్సహించాలని ఈ అస్మిత అనే పేరుతో ఇవాళ ఇక్కడ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. 350 మంది అథ్లీట్స్ 11 రాష్ట్రాలు మన ప్రధానంగా సౌత్ ఇండియా నుంచి ఇవాళ విశాఖపట్నం రావడం జరిగింది. వాళ్ళు 2 రకాలు కెనోయింగ్, కయాకింగ్. ఈ రెండింటికి తేడా ఏంటో నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను. కెనోయింగ్ ఏంటి అంటే వాళ్ళు మోకాల మీద కూర్చుంటారు ఆ చిన్న బోటు మీద. కయాకింగ్ అంటే మామూలుగా మనం ఎట్లా కూర్చుంటాం అట్లా కూర్చుంటారు. కూర్చుని ఈదర్ ఒకరు లేకపోతే ఇద్దరు లేకపోతే నలుగురు వాళ్ళు ఆ ప్యాడిల్స్తో రేస్ చేయడము అండ్ వాళ్ళు పెట్టిన నిబంధనలు బట్టి చేయడము అండ్ డిస్టెన్సెస్ కూడా 500 మీటర్లు 1 కిలోమీటర్ అనేది చేసి ఇక్కడ గంభీరం రిజర్వాయర్లో ఇప్పుడు అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు.
దక్షిణ భారత రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారిణులకు ఇక్కడ అందిస్తున్న సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎంతో కాలంగా మరుగున పడిన గంభీరంగెడ్డ జలాశయం నేడు అంతర్జాతీయ స్థాయి క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం విశాఖ వాసులకే కాక యావత్ ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణమనే చెప్పాలి. నా పేరు నాగిడి భార్గవి, కృష్ణా డిస్టిక్. బాగుంది ఇక్కడ. ఈ మన ఎప్పుడు మేము వేరే స్టేట్స్కి వెళ్ళి ఆడడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ మన స్టేట్లో జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఈ అస్మితా లీగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ మొత్తం బాగుంది. 2022 నుంచే నేను స్టార్ట్ చేశాను. నాకు సిల్వర్ మెడల్ రావడం జరిగింది నేషనల్స్లో. అందరికీ నమస్కారం. నా పేరు నాగిడి గాయత్రి. నాది కయాకింగ్ కెనోయింగ్ వన్ ఆఫ్ ద డిసిప్లిన్ కెనో స్లాలం ఇంటర్నేషనల్ ప్లేయర్ని. నేను 2018లో ఈ గేమ్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత 2022లో కెనో స్లాలం ఈవెంట్లో ఎంటర్ అయ్యి 2023లో నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్లో ఇలా చాలా ఈవెంట్స్లో నేను పాల్గొన్నాను. అందులో సిల్వర్ మెడల్స్ అండ్ గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదే మూమెంట్లో నేను 2024 అండ్ 25లో ఏషియన్ ఛాంపియన్షిప్ కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. నేను అక్కడ దాకా వెళ్ళడానికి కారణం మా కోచెస్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్. ఇంతగా అంతే సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కూడా యాడ్ అయ్యి నేను ఏషియన్ గేమ్ దాకా వెళ్ళాలనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.